బ్రేకింగ్ చూస్తున్నాం. 6 గ్యారంటీల్లో మరో 2 అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా గ్యారంటీలు ప్రారంభించున్నారు. గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డులు ఉన్న వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ హామీలు ప్రారంభిస్తారు. అనంతరం సీఎం మంత్రులు చేవెళ్ల సభకు హాజరు కానున్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరు కానున్నారు. ఇక చేవేళ్ల సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో రద్దీని నియంత్రించడానికి పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. బహిరంగ సభ దృష్ట్యా మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీని నివారించడానికి సాధారణ ప్రజలు దారి మళ్లింపులను చూసుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ నుంచి చేవెళ్ల వికారాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్ ను హిమాయత్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద ప్రగతి రిసార్ట్స్, ఎంకేపల్లి ఎక్స్ రోడ్డు, అలాగే ఆలూరు ఎక్స్ రోడ్డు, వికారాబాద్ వైపు మళ్లించనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. 6 గ్యారంటీల్లో మరో 2 అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా గ్యారంటీలు ప్రారంభించున్నారు. గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డులు ఉన్న వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీలు ప్రారంభిస్తారు. అనంతరం సీఎం మంత్రులు చేవెళ్ల సభకు హాజరు కానున్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరు కానున్నారు. ఇక చేవేళ్ల సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో రద్దీని నియంత్రించడానికి పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. బహిరంగ సభ దృష్ట్యా మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీని నివారించడానికి సాధారణ ప్రజలు దారి మళ్లింపులు చూసుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్ ను హిమాయత్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద ప్రగతి రిసార్ట్స్, ఎంకేపల్లి ఎక్స్ రోడ్, ఆలూరు ఎక్స్ రోడ్, వికారాబాద్ వైపు మళ్లించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాష్ట్రంలో ఈరోజు నిర్వహించాలనుకుంటున్నటువంటి చేవెళ్ల సభ సాయంత్రం 4:30కు ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఈ రోజు ప్రభుత్వం 2 గ్యారెంటీలను అమలు చేద్దామని చెప్పేసి భావించింది. చేవెళ్ల సభ వేదికగా ప్రారంభించాలని చెప్పి భావించినా కానీ అది సెక్రటేరియట్ నుండే ప్రారంభించేందుకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్ వేదికగా ఈ యొక్క 2 గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేయనుంది. ఎన్నికల కోడ్ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఈ యొక్క చేవెళ్ల సభను అంటే ఒక రాజకీయ సభగా మాత్రమే నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ నిబంధనలు అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు అక్కడ ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించకూడదని చెప్పి సెక్రటేరియట్ నుండి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 హామీలను అయితే అమలు చేస్తామని ఇవాళ ప్రారంభిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క 2 గ్యారెంటీలను అమలు చేస్తా ఉన్నారు. ఇటు చేవెళ్ల కాన్స్టిట్యున్సీ రంగారెడ్డిలో ఉంది కాబట్టి రంగారెడ్డి జిల్లాలోనే ఈ షాద్నగర్ కాన్స్టిట్యున్సీ ఉంది. అదేవిధంగా షాద్నగర్ కాన్స్టిట్యున్సీ అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం మహబూబ్ నగర్ లో ఉంది కాబట్టి ఇది రంగారెడ్డి జిల్లాకు కూడా ఈ కోడ్ వర్తిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికల అంటే ప్రధానంగా రాజకీయ సభ మాత్రమే నిర్వహిస్తారు. ఇక్కడ ప్రభుత్వ పథకాలను ప్రారంభించిన తర్వాత ఈ యొక్క సభను మాత్రం అక్కడ చేవెళ్లలో సాయంత్రం 4:30కు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే
భారీ స్థాయి ఏర్పాట్లు చేసిన ఇట్లా జన సమీకరణకు కానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పట్నం సునీత మహేందర్ రెడ్డి, అదేవిధంగా తీగల కృష్ణారెడ్డి, అక్కడ ఉన్నటువంటి భీమ్ భారత్, అదేవిధంగా వివిధ పారిజాత తదితర నేతలందరూ కూడా భారీ ఎత్తున ఈ యొక్క ఏర్పాట్లను అంటే దానికి సంబంధించినటువంటి జన సమీకరణ బాధ్యతను తీసుకొని ఈ యొక్క సభ నిర్వహించాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అటు ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేస్తుంటే వివిధ సంక్షేమ పథకాలను ముందుకెళ్తున్నది. ప్రజాపాలనలో ఈ యొక్క ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సభ అయితే భారీ స్థాయిలో నిర్వహించాలని భావిస్తా ఉన్నది. అందుకొరకే ఏర్పాట్లు అయితే చేసింది. మొత్తానికైతే ఈ యొక్క ప్రభుత్వ సభ కాకుండా ఇది కేవలం ఒక రాజకీయ సభగా మాత్రమే నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేయడంతో ఈ సభ ఒక రాజకీయ సభగా మాత్రమే జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సభకు సంబంధించినటువంటి వచ్చేటువంటి పబ్లిక్ ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది. అయితే పోలీసు ఉన్నతాధికారులు కూడా దీనికి సంబంధించి ఇటు ట్రాఫిక్ నిబంధనలు కూడా అంటే దారి మళ్లించడము, వచ్చినటువంటి జనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూపించడం జరిగింది. ఇటు అక్కడ ఉన్నటువంటి సభా ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలు అక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇటు వాటర్తో మొదలుకుంటే ప్రతి ఒక్క ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి అన్ని అక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీంతో ఈ యొక్క సభకు వచ్చేటువంటి ప్రజలకు కూడా ఇటు ఎలాంటి అసౌకర్యాలు గురి కాకుండా ఉండేందుకైతే అన్ని రకాల సహాయక ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ యొక్క సభ రాజకీయ సభగా మాత్రమే జరిగేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్ రాంబాబు, అంటే సచివాలయంలో ప్రారంభించబోతున్నారు అంటే ఎన్నికల కోడ్, ఉప ఎన్నికల కోడ్ అందుబాటులో రావడంతో పూర్తి స్థాయిగా ముందుగానే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని గంటలకు ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది? ఏమైనా సమాచారం ఉందా మనకి? అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని అయితే ఎవరు ఊహించలేదు. దానికి సంబంధించి ఇటు వెంటనే కార్యక్రమాలు చకచక ఏర్పాట్లు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సిఎస్, అదేవిధంగా కలెక్టర్ శశాంక్, అదేవిధంగా వివిధ పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించి విద్యుత్ శాఖలకు సంబంధించి ఎఫ్సిఐకి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించిన అధికారులు దగ్గరలో ఉండి, ప్రభుత్వ సలహాదారు దగ్గరలో ఉండి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు భారీ స్థాయిలో అక్కడ నుండి చెవెళ్ళ సభా వేదికగా యొక్క ప్రజా పథకాలను 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పేసి 500కే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహజ్యోతి కింద ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించినా అది ఎన్నికల కోడ్ అంటే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమలుకి వచ్చింది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినందున ఈ యొక్క చేవెళ్ల సభ అయితే ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించేటువంటి అవకాశం లేదు. కాబట్టి దీన్ని సెక్రటేరియట్ నుండే, అంటే సెక్రటేరియట్ అనేది హైదరాబాద్ జిల్లా కిందకి వస్తుంది. కాబట్టి ఈ యొక్క సెక్రటేరియట్ అనేది ఎన్నికల కోడ్లోకి పరిధిలోకి రాదు. కాబట్టి ఇక్కడ నుండే ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాలను లాంఛనంగా ప్రారంభించనుంది. ఇది 3 గంటలకు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రభుత్వ అధికారులు అయితే చెబుతా ఉన్నారు. రాజశేఖర్, జన సమీకరణకు సంబంధించి ఎంతమంది జనాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ప్రధానంగా చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి పరిస్థితి, ఎన్నికల కోడ్తో పూర్తిగా ప్రసంగాలు కూడా మారిపోయే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు ప్రియాంక గాంధీ క్యాన్సర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఆమె ప్రయాణం కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ రోజు ప్రసంగం సంబంధించి కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే ఉండే అవకాశం ఉన్నాయనుకోవచ్చు మనం. తప్పకుండా, ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమం కాదు కాబట్టి రాజకీయ సభగా మాత్రం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని, అదేవిధంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను కూడా ఈ యొక్క సభా వేదికగా ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నది. దానికి సంబంధించి అటు ఈ యొక్క రాజకీయ సభగా మాత్రమే మారిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు ఒక కార్యక్రమం కాదు కాబట్టి రాజకీయ నాయకుల ఉపన్యాసాలు ఉండేటువంటి అవకాశం ఉంది. సభకు కూడా భారీ స్థాయిలో, అంటే కొత్తగా ఇప్పటికే ఆ జిల్లాలో చెవెళ్ల పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తున్నటువంటి సునీత మహేందర్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి, అదేవిధంగా ఇటు తీగల కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి తీగల కృష్ణ కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, అక్కడ నుండే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తదితర నేతలందరూ కూడా ఇటీవల కొత్తగా బీఆర్ఎస్ నుండి జాయిన్ అయినటువంటి నేతలు ఆ ఏరియాలో ఉన్నారు. కాబట్టి భారీ స్థాయిలో జన సమీకరణ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ జన సమీకరణ ద్వారా ఇటు ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ అయితే తమిచ్చినటువంటి హామీలను అమలు చేస్తున్నామని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.